నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రబాబు నాయుడు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ నారా లోకేష్ కళ్యాణ్ నారా లోకేష్ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ నాయకత్వం నాయకత్వం జై 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 నిన్న పేదవడన్నా ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్నా ముందడుగై జెండా ఇంటి మీద కడిత పథకం ఉండదా పసుపు జెండా మోసే కార్యకర్త చంద్రబాబు నాయకత్వం చట్టం నాయకత్వం చట్టం నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో తస్మై అయం చ బ్రహ్మణస్పతి పర్వత ఇవ విచాచలి అయం ముహూర్తస్తు కొబ్బరికాయలు పక్కనే ఉన్నాయి ఏనస్నవస్నాపతే భవంత్వింద్రాగ్నిభ్యాము అపబాధామహే తాన్ వసవో వదంతి ఆనో మంత్రేషు మూర్జంతహార పునర్వాగస్మానుపసుష్టదీతు ఆనపూయతా
దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుధనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ. అయం ముహూర్త సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే వైనతేయ సోమం దేవసుత్రః సోమం ధనస్య సోమినోమశ్యం దదాతు సోమిని అస్మరోషోణమాత్సల్యం నలోభోనాసుభామతిః భవంతి గుణ. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్యత ఫలసిద్ధిర్. ఈ లెవెల్ కే వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారా? ఈ రోడ్డు మొత్తం రీక్రియేట్ చేస్తారు. మీకు వస్తుందా? వస్తుంది సార్. మనకి ఎదురు వైడ్ ఉండండి, వైడ్ టర్నింగ్ అని చెప్పింది. ప్రైవేట్ ల్యాండ్ సర్వీస్ రోడ్ స్టేట్ చేస్తున్నప్పుడు ఆ రోడ్డు కూడా కలుస్తుంది. 4 మీటర్ లైట్లు బ్రిడ్జ్ అది సర్వీస్ రోడ్ ఏమైనా వేసి కొద్దిగా బట్టి ఎంత కావాలంటే దాంట్లో కొద్దిగా చెరపెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై. ఏలూరు ప్రజలకి ట్రాఫిక్ కి చాలా సౌకర్యవంతమైన 4 లేన్ బ్రిడ్జిని 3.8 కోట్లు ఖర్చుతో నిర్మించే బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమం చేశాం. చాలా సంతోషంగా ఉంది. ఈ బ్రిడ్జి సాధించడానికి మన శాసనసభ్యుడు చంటి గారు, అదేవిధంగా మన ఎంపీ మహేష్ గారు, వారి కృషి మూలంగానే ఈ బ్రిడ్జ్ వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను గత ప్రభుత్వం చేసిన దుష్పరిపాలనలో ఏలూరు ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనటానికి ఇది ఒక తార్కాణం అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. స్మార్ట్ సిటీస్ కింద 5 కోట్ల రూపాయలు ఎప్పుడో R&Bకి అంటే గవర్నమెంట్ కి మున్సిపాలిటీ వాళ్ళు డిపాజిట్ చేస్తే ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసేసి
ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన బ్రిడ్జి 5 సంవత్సరాలు ఆలస్యం చేసింది గత ప్రభుత్వం. అంటే గత ప్రభుత్వానికి ప్రజల సమస్యలు, ప్రజలకి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ప్రజలకి వసతులు ఏర్పాటు చేయాలి అనే దానికంటే కూడా వారికి నచ్చిన దానికే, వారికి నచ్చిందే అది ప్రజలకి నచ్చాలి అనే ఉద్దేశంతో, ఆలోచనతో పనిచేసింది అనటానికి ఇది తార్కాణం అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఏదేమైనా కూడా మన గౌరవ శాసనసభ్యుడు చంటి గారి కృషితో, మరి మున్సిపాలిటీ నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా సంతోషించదగ్గ విషయం. ఇది ఏలూరు అభివృద్ధికి కూడా దోహదపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. దీనికి ఇంకా అదనంగా నిధులు కావాలంటే కూడా ప్రభుత్వం నుంచి ప్రయత్నం చేసి, మరి ఎమ్మెల్యే గారు నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను, ఎంపీ గారు అందరూ కూడా కలిసి చేస్తాం తప్పకుండా. మరి మేయర్ గారు కూడా దీనికోసం చాలా కృషి చేశారు. గతంలో ఎన్నో అడ్డంకులు ఉండటం మూలంగా ఆమె చేయలేకపోయినా కూడా మరి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏమిటంటే ప్రజల సమస్యలు, ప్రజల వసతులు, ప్రజలకి సౌకర్యం అత్యంత ప్రాధాన్యంగా పరిపాలన చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే ఈ బ్రిడ్జ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పటి చెరువు ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ ట్యాంక్, మరి దాని విషయంలో కూడా మరి చంటి గారు చొరవ తీసుకుని మరి పెద్ద ప్రమాదం నుంచి, లేకపోతే ఏలూరు ప్రజలకి తీవ్ర నష్టం, తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుల నుంచి కూడా మరి ఆయన సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి దాన్ని కొంత అరికట్టడం జరిగింది టెంపరీగా. దానికోసం కూడా 5 కోట్ల రూపాయలతో మరి ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పెట్టారు. ఇద్దరం కలిసి మంత్రి గారిని ఒప్పించి దాన్ని కూడా పర్మనెంట్ రెస్టోరేషన్, ఆ సమస్య భవిష్యత్తులో తలెత్తుకోకుండా ఉండే విధంగా కూడా చేస్తానికి కృషి చేస్తామని చెప్పేసి కూడా మేము మనవి చేస్తూ, మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలని 2 కళ్ళలాగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాము. ఏదైతే పంపుల చెరువు దగ్గర 4 లైన్ బ్రిడ్జికి కృష్ణ కాలువ మీదుగా మరి సుమారు 5 కోట్ల రూపాయలతో మరి బ్రిడ్జి నిర్మాణ శంకుస్థాపనకి మరి విచ్చేసినటువంటి మంత్రి పార్థసారథి గారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఇది 5 సంవత్సరాలుగా దీనికి స్మార్ట్ సిటీ ద్వారా 5 కోట్ల రూపాయలు ఫండ్ మున్సిపాలిటీ ద్వారా గ్రాంట్ అయింది. దీన్ని డబ్బుని మళ్ళీ వేరే దానికి మార్చడం, ఆ డబ్బుల్ని మళ్ళీ వాళ్ళు వాడుకోవడం, దాన్ని అలా కోల్డ్ స్టోరేజ్ లో పెడతం జరిగింది. మరి మేము అధికారంలోకి రానితోటే మరి ఇక్కడ బ్రిడ్జి ఎంత అవసరమో ప్రజలందరికీ కూడా మాకు వచ్చినప్పుడు కూడా పాదయాత్రలో చెప్పడం జరిగింది. మరి అందరి సమిష్టి కృషిలో జనసేన నాయకులు అవ్వచ్చు, మినిస్టర్ గారు అవ్వచ్చు, ఎంపీ గారు అవ్వచ్చు, మేయర్ గారు అవ్వచ్చు, అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, అందరికీ కూడా ఈ సమస్యను విపులీకరించి ఈ బ్రిడ్జి ఇక్కడ అవసరం అని చెప్పి మళ్ళీ ఆ డబ్బుల్ని మళ్ళీ ఏదైతే ఉన్నాయో అది వెనక్కి రప్పించడం, ఈ బ్రిడ్జికి అది శాంక్షన్ చేయాలని చెప్పి మరి ఈ బ్రిడ్జి రప్పించడంలో మరి వాళ్ళందరి సహకారం కూడా ఉంది. నేను ఏదైనప్పటికీ నేను 4-5 సార్లు తిరిగినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ అధికారులకు ఫోన్ చేసి ఆ బ్రిడ్జి అవసరాన్ని వీళ్ళందరూ కూడా చెప్పారు. దీన్ని వెంటనే మరి ఇంత స్పీడ్గా వచ్చిన సంవత్సరం లోపే మరి దీన్ని శంకుస్థాపన చేసి మళ్ళీ 5 నెలల లోపే ఈ బ్రిడ్జి కంప్లీట్ చేసేటట్టుగా ఫస్ట్ టైం మరి కృష్ణ కాలువ మీద 4 లైన్ బ్రిడ్జ్ అనేది ఫస్ట్ టైం పడుతుంది మనకి ఏలూరు నియోజకవర్గానికి. మరి దీనికి కూడా మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఇందులో ఎవరో కూడా వ్యత్యాసాలకి పోకుండా కూటమి నాయకులందరూ కూడా అభివృద్ధి జయంగా ఇక్కడ అవసరం అని అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా దానికి వాళ్ళ వంతు వాళ్ళు సహకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ ప్రజలందరూ కూడా మరి ఏదైతే సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందో దానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మన ఏలూరు నగరానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే గౌరవ శాసనసభ్యుల వారు మరి ఏలూరు నగర అభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మరి గౌరవ మంత్రివర్యుల దృష్టికి కానివ్వండి, అలాగే గౌరవ సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లి అవన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఉన్నాము. దానిలో భాగంగానే మరి ఇక్కడ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని 4 లైన్స్ బ్రిడ్జిని మరి 5 కోట్ల రూపాయలతో మరి నిర్మాణం చేపట్టేందుకు ఈ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో మరి కొన్ని కారణాల వల్ల మరి అవి వాయిదా పడటం జరిగింది. కానీ ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీ గారు, గౌరవ శాసనసభ్యుల వారి చొరవతో మరి తొందరలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తారు. ఈరోజు ఏలూరు నగరంలో మరి రామకృష్ణాపురం వద్ద జూట్మిల్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క బ్రిడ్జి శంకుస్థాపన చేయడం చాలా మంచి సుపరిణామం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జిల్లా మంత్రి గారు, గౌరవనీయులు పార్థసారథి గారు, గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా రష్గా ఉండేటువంటి ఏరియా. ఇది
ఇక్కడ నుంచి పెదపాడు మీదుగా అటు హనుమాన్ జంక్షన్ వరకు కూడా వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. ఈ బ్రిడ్జి చాలా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. ఎప్పుడో పూర్వం కట్టినటువంటి బ్రిడ్జి అది కూలిపోయే స్థితికి వస్తూ ఉంది. గత 5 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సినటువంటిది అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క తప్పిదం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు ఏదైతే ఏలూరులో ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ తీసుకొని ప్రభుత్వం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణం ఆ సమస్యల పరిష్కారం వైపు పనిచేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి సంవత్సరం కూడా కాకముందు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏలూరు నగరాన్ని సుందరవరంగా తయారు చేసే దిశగా మరి అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన విధానాలని బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి శాసనసభ్యులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.